లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రాఘవ్ గారు హాయ్ అండి. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి. రావతి గారు హాయ్ అండి. హ్యాపీ మదర్స్ డే. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాని గారు జై భారత్ అండి. నాని గారు జై భారత్. లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హలో మేడం గారు, ఎక్కడ నుండి లైవ్ నడుస్తుంది? తిరుపతి నుండి అండి. తిరుపతి నుండి మీరు లైవ్ చూస్తున్నారు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఉన్న వాళ్ళు మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లైవ్ని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇచ్చి లైవ్ని లైక్ చేయండి ప్లీజ్. లైవ్ని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి. హ్యాపీ మదర్స్ డే చెప్పిన ప్రతి ఒక్కరికి, మీ కుటుంబం మగవాళ్ళు హ్యాపీ మదర్స్ డే చెప్పింటే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకి కూడా మా తరపు నుండి, మా ఛానల్ తరపు నుండి హ్యాపీ మదర్స్ డే. అలాగే నాకు లైవ్లో ఎవరైనా లేడీస్ హ్యాపీ మదర్స్ డే చెప్తే వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ధన్యవాదాలు. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైవ్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. రాము గారు మేడం సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాబు గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సాయి కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, మీ అమ్మవారికి, మీ ఎవరైనా మీకు పెళ్ళి అయి ఉంటే మీ భార్యకు, మీ పిల్లలకు అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి మా తరపు నుండి. అలాగే హ్యాపీ మదర్స్ డేని వచ్చినప్పుడు హ్యాపీ మదర్స్ డేని చెప్పడం కాకుండా, దయచేసి మదర్స్ డే రోజు ఒక్కరోజు ఆడవాళ్ళని గౌరవించడం కాకుండా, ప్రతిరోజు ఆడవాళ్ళని గౌరవించే విధంగా మీ మాట తీరు, మీ ప్రవర్తన విధానం, అందరూ ఎవరైనా అంటే ఆడవాళ్ళని సంస్కారంగా మాట్లాడే విధానం తెలియని వాళ్ళకు మాత్రమే వాళ్ళు మంచిగా మాట్లాడాలని, ఆడవాళ్ళని గౌరవించాలని, ఈ మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు ఇలాంటివి వచ్చినప్పుడే ఆడవాళ్ళని గుర్తించకండి, ఆడవాళ్ళని గౌరవించడానికి చూడద్దు. ఆ ఒక్కరోజు గౌరవించడానికి చూడకండి ప్లీజ్, దయచేసి. ఆ ఒక్కరోజు ఇచ్చే గౌరవం ఎవరికీ అవసరం లేదు. ఎప్పటికైనా అదే గౌరవాన్ని, అదే తల్లి మీద, మన దేశపు స్త్రీల మీద అదే ప్రేమని, అదే గౌరవాన్ని ఇచ్చే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. లైవ్లో వెళ్ళి ఏ లైవ్లోనూ, నా లైవ్లోనే కాదు, ఏ లైవ్లోనూ ఏ ఆడపిల్లను ఎలాంటి నీచపు మాటలు మాట్లాడకుండా, అసంస్కారమైన పదాలను వాడకుండా ప్లీజ్ దయచేసి ఈ లైవ్ పరంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మదర్స్ డే రోజు మీరు మాకు ఏదైనా మంచిగా చెప్పాలి అనే, మా నుండి మీరు మంచిగా ఏదైనా వినాలి అని అనుకుంటే, నేను చెప్పే మంచి సలహా, మాకు సంతోషం అనిపించే ఆడవాళ్ళు గౌరవానికి మాత్రమే, మీ దగ్గర నుండి చిన్న గౌరవాన్ని మాత్రమే ఆశిస్తారండి. ఆ గౌరవమే మీరు ఇవ్వనప్పుడు ఇంకా వాళ్ళ మనస్సు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. చిన్న గౌరవం మాత్రమేనండి ఎదుటి వాళ్ళ దగ్గర నుండి కోరుకునేది. ఆ గౌరవాన్ని కూడా ఇంత నీచంగా చేసి సమాజంలో దాన్ని వివిధ రకాల బూతులతో మాట్లాడుతున్నారు. ఆ బూతులన్నింటినీ రాకుండా చేసి ప్లీజ్ దయచేసి మీలో మీరే మారండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచం అంతా ఎలా ఉన్నా పర్లేదు, ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, కనీసం మిమ్మల్ని మీరు మార్చుకొని మీరు ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.